ఓం డివైన్ నైన్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్తమాంజలి. ఒక ఆకు రాలుతూ చెప్తుంది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్తుంది జీవించే ఒక్క రోజైనా సంతోషంగా గడపాలి, గౌరవంగా జీవించాలని. మన పెద్దలు చెప్తారు కదా, ఏది జరిగినా మన మంచికే. దాని గురించి ఒక స్టోరీ తెలుసుకుందాం. ఒక రాజ్యాన్ని పరిపాలించే మహారాజు ఉంటాడు. మహారాజుకి ఆదివారం అయితే చాలు అడవికి వెళ్ళి జంతువులు వేటాడటం చాలా ఇష్టం. తను అడవికి వేటాడటానికి వెళ్ళేటప్పుడు మంత్రి గారిని భటులు కూడా తోడు తీసుకుని వెళ్తారు. ఆ రోజు కూడా అడవికి వెళ్ళటానికి సిద్ధమవుతారు. ఈలోపు రాజుగారి తోటలో బాగా మామిడి పండ్లు కాస్తే ఆ తోట యజమాని వచ్చేసి, రాజుగారు ఈరోజు మా తోటలో మామిడి పండ్లు బాగున్నాయి, మీరు తినండి అని చెప్పేసి రాజుగారికి ఇస్తారు. రాజుగారు సరే అని చెప్పేసి ఆ పండును కోసుకోబోతుంటే ఆ కత్తి అనేది తన చెయ్యికి తగిలి చెయ్యి గాయం అవుతుంది. అప్పుడు మంత్రి గారు ఉండి, ఏది జరిగినా మన మంచికే రాజుగారు అంటారు. అయితే రాజుగారికి కోపం వస్తుంది, ఇదేంటి నా చెయ్యి కోసుకొని రక్తం వస్తుంటే ఏది జరిగినా మన మంచికే అంటారేంటి మంత్రి గారు అని చెప్పేసి చాలా కోపంగా అవమానంగా అనిపించి భటుల్ని పిలిచి ఈ మంత్రిని చెరసాలలో బంధించండి అని చెప్తారు. అయితే భటులు వెళ్ళి మంత్రి గారిని తీసుకెళ్ళి చెరసాలలో బంధిస్తారు. ఇక రాజుగారు అనుకుంటారు కదా, ఈరోజు మాత్రం అడవికి ఈ భటులు కూడా వద్దు, నేను ఒక్కడనే వెళ్తాను, నాకేం భయం ఏంటి, నేను మహారాజుని అని చెప్పేసి తను ఒక్కరే ఆ అడవికి వెళ్తాడు. అక్కడ జంతువులు వేటాడుతూ ఉంటే అడవిలో ఆటవిక మనుషులు ఉంటారు. ఆదివారం రోజున అమ్మవారికి బలి ఇవ్వాలనుకుంటారు. అయితే ఈ మహారాజును చూసి ఆటవిక మనుషులు రాజుగారిని బంధించి తీసుకువెళ్తారు. ఆయన చెప్తాడు, నేను రాజ్యాన్ని పరిపాలించే మహారాజుని, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని. అయినా వాళ్ళు వినిపించుకోరు. ఈయన్ని బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉంచినప్పుడు ఈయన చేతికి గాయమైన కట్టు ఉంటుంది. అది చూసి వాళ్ళు అంటారు కదా, అమ్మవారికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళని మేము బలి ఇవ్వాలనుకున్నాం, నీ చేతికి కట్టుంది కాబట్టి నువ్వు అమ్మవారి బలికి పనికిరావు అని చెప్పేసి రాజుగారిని వదిలిపెట్టేస్తారు. రాజుగారు చాలా సంతోషంగా ఆనందంగా ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత చెరసాల్లో ఉన్న మంత్రిని తీసుకురామని చెప్పేసి భటులని ఆజ్ఞాపిస్తారు. అయితే మంత్రి గారు వస్తారు. ఏది జరిగినా నా మంచికే అన్నావు కదా, నాకైతే మంచి జరిగింది, మరి నీకేం మంచి జరిగింది, నిన్నైతే నేను చెరసాల్లో బంధించి ఉంచాను కదా అని. అప్పుడు మంత్రి గారు చెప్తారు కదా, రాజుగారు ఈరోజు మీతో పాటు నేను అడవికి వస్తే ఆటవిక మనుషులు నన్ను అమ్మవారికి బలిచ్చేవాళ్ళు, అందుకే ఏది జరిగినా మన మంచికే అన్నారు. అప్పుడు రాజుకు అర్థమవుతుంది పెద్దవాళ్ళు ఎందుకు ఈ మాట చెప్పారని చెప్పేసి. భగవద్గీతలో కూడా చెప్తారు కదా, జరిగిపోయింది మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోయేది మన మంచికే. ప్రతిదాన్ని కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి.